భువనేశ్వర్ కుమార్, రాహుల్ త్రిపాఠి నిష్క్రమణ ఎస్ఆర్హెచ్ జట్టుకు ఒక పెద్ద దెబ్బే తగిలింది. భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ గా ఆర్సీబీ టీం కి చేరగా, రాహుల్ త్రిపాఠి సిఎస్కే తో కొత్త మైదానంలోకి అడుగుపెట్టాడు. వారి స్థానాలను భర్తీ చేయడమే కాకుండా జట్టు సమతుల్యతను పునర్నిర్మించడం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కి పెద్ద సవాలుగా మారింది. ఎస్ఆర్హెచ్ కోసం భువనేశ్వర్ కుమార్ కేవలం ఫాస్ట్ బౌలర్ గా మాత్రమే కాకుండా జట్టు పునాదిగా కూడా నిలిచాడు. తన యార్కర్లను పకడ్బందీగా అమలు చేయడం, కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్ చేయడం, డెత్ ఓవర్స్ లో అనుభవజ్ఞుడిలా వ్యవహరించడం అతని ప్రత్యేకత. ఎస్ఆర్హెచ్ ని ఎన్నో కీలక గేమ్లలో విజయానికి నడిపించిన భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీకి మారడం జట్టుకు పెద్ద కోత అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీలో అతను యువ బౌలర్లకు మెంటర్ గా పనిచేస్తూ జట్టుకు క్రమశిక్షణను, పట్టుదలతో కూడిన అనుభవాన్ని అందించగలడు. భువీ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగాన్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. అతనికి ప్రత్యామ్నాయంగా ఎవరు వస్తారనే దానిపై నిశ్చితత లేకపోవడంతో బౌలింగ్ వ్యూహాలను మరింత నష్టపరుస్తోంది. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో భువనేశ్వర్ కుమార్ అందించిన నియంత్రణను సాధించగల వనరులు లేకపోతే ఎస్ఆర్హెచ్ కు పేస్ డిపార్ట్మెంట్ ను తిరిగి పునర్నిర్మించడంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక రాహుల్ త్రిపాఠి విషయానికి వస్తే, రాహుల్ త్రిపాఠి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కు వెన్నెముకగా నిలిచిన ఆటగాడు. మిడిల్ ఓవర్లలో పరుగులు చేయడంలో అతని వేగం, అవసరమైనప్పుడు ఇన్నింగ్స్ ను స్థిరపరచడం, తుది దశల్లో వేగం పెంచడం వంటి నైపుణ్యాలు ఎస్ఆర్హెచ్ విజయాలలో కీలకమైనవి. సిఎస్కే తో అతని కలయిక ఎస్ఆర్హెచ్ కు పెద్ద కోత అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రిపాఠి అందించిన మల్టీ డైనమిక్ ఆట తీరు మరొకరితో భర్తీ చేయడం కష్టమవుతుంది కాబట్టి. అతని స్ట్రైక్ రేట్ మిడిల్ ఓవర్లలో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కు ప్రాణం పోసింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కు త్రిపాఠి స్థానం భర్తీ చేయడానికి సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ను సకాలంలో కనుగొనడం సవాలుగా మారనుంది. అతనిలో ఉన్న అనుభవం, పట్టుదల, ఫ్లెక్సిబిలిటీ వంటి లక్షణాలు అతన్ని మరింత విలువైన ఆస్తిగా మార్చాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లను తీసుకోకపోవడం ఎస్ఆర్హెచ్ కు ఐపీఎల్ 2025 విజయ సాధనాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు క్రీడాకారుల స్థానాలను భర్తీ చేయడానికి మాత్రమే కాకుండా జట్టుకు ఒక కొత్త శక్తిని తీసుకురాగల ఆటగాళ్లను ఎంపిక చేయడం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎదురు చూడాల్సిన పెద్ద సవాలుగా ఉంది. సీజన్ సమీపిస్తున్న కొద్దీ ఎస్ఆర్హెచ్ కోచింగ్ సిబ్బంది ఈ లోటును తగ్గించడానికి, జట్టు సమతుల్యతను పునర్ప్రతిష్ఠించడానికి కొత్త వ్యూహాలతో ముందుకు రావాలి. ఎస్ఆర్హెచ్ అభిమానులకు ఈ నిర్ణయాలు జీర్ణించుకోవడం కొంతకాలం సమయం తీసుకోవచ్చు. అయితే భవిష్యత్తు కోసం ఇది ఒక పునాదిగా మారవచ్చు.